Welcome to Sri Digital Channel. కార్తీక మాసం విశిష్టత. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వ శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. న కార్తీక నమో మాసః. న దేవం కేశవాత్పరం. నచవేద సమం శాస్త్రం. న తీర్థం గంగాయాస్థమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణకాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ఆసుతోషుడు అనే బిరుదు వచ్చింది. హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ తీరమ్మకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్రనమకం మంత్రభాగం మారుమోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో ఆదిత్యమంబిక, విష్ణుగణనాథం, మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులు అందరికీ సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠ! కలియుగంలో ప్రజలు సంసార సాగరము నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరారు. ఆ ప్రశ్నలను విన్న సూతముని, ఓ ముని పుంగవులారా! క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు. ఆవునేయి కలిపి వెలిగిస్తే దోషము లేదని, అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించుటం ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహాత్మ్యంలో చెప్పివున్నారు. అలాంటి దీపారాధన పూజామందిరంలో, దేవాలయాలలో, గృహప్రాంగణాలలో, తులసీ బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీతీరాలలో వెలిగించుటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి. ఈ మాసంలో సోదరి చేతివంట భగని హస్తభోజనము చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించుటంతో పాటు సమీప వనంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండటం మంచిది.
అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించుటమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస వ్రతమహాత్యాన్ని గురించి సూత మహాముని సౌనకాది మునులకు వివరించాడు. విశిష్టత: ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం: కృత్తికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడటంతో కుమారస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగింది. కార్తీక సోమవారాలు: ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాసకాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివ ప్రీతికరమైన సోమవారం రోజు భానోదయం ముందు లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండిగాని కార్తీక మాసారంభదినమైన శుద్ధపాడ్యమి మొదలుకుని దాని వ్రతారంభం చేయాలి. అలా ప్రారంభించే సమయంలో ఓ కార్తీక దామోదార, నీకు వందనములు. నాచే ఆరంభింపబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయుము అని తరువాత స్నానం చేయాలి. ఆ విధంగా జీవనదికి వెళ్లి గంగకు, శ్రీమన్నారాయణులను, భైరవుణ్ణి నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పము చెప్పుకుని సూక్తాలను చదివి మార్జన మంత్రముతోనో, అఘమర్షణ మంత్రముతోనో గంగోదకమును శిరస్సున జల్లుకుని అఘమర్ష స్నానమా ఆచరించాలి. తరువాత సూర్యుడికి కర్ఘ్య ప్రదానం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణం వదలాలి. అప్పుడది సుస్నానం అవుతుంది. స్నానం చేసిన తరువాత నదీతీరము చేరి 3 దోసిళ్ల నీరు గట్టుపైన పోయాలి. కార్తీక మాసంలో గంగా, గోదావరి, కావేరి, తుంగభద్రాది నదులలో స్నానం చేస్తే అత్యుత్తమం. గంగానది కార్తీక మాసంలో నదులన్నిటిలో ద్రవరూప సన్నిహితయే ఉంటుంది. శ్రీ ఆదినారాయణుడు గోష్పాద మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెప్పుతున్నాయి. కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది. నదీ స్నానానికి అవకాశము లభించకపోతే కులువలోగాని, చెరువులోగాని, కూపము దగ్గరగాని సూర్యోదయము స్నానం చేయాలి. తరువాత మడిబట్టలను ధరించి ముందుగా భగవంతుని స్మరించుకోవాలి. తరువాత భస్మాన్ని త్రిపుండ్రముగా నుదుట ధరించాలి. లేక గోపీచందనముపైన నుదుట నూర్ధ్వ పుండ్రముగా ఉంచుకోవాలి.
తరువాత సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞాన్ని ముగించి నిత్యాగ్నిహోత్రాన్ని చేసుకుని దేవతార్చన చేసుకోవాలి. స్నానతీర్థములోనే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి. సూర్యుడు ఆస్తమించే కాలంలో సాయం సంధ్యను పూర్తి చేసుకుని శివాలయముగాని విష్ణు ఆలయంలోగాని దీపారాధన చేయాలి. షోడశోపచార పూజా విధానంలో హరిహరులను పూజించి షడ్డసోపేతమై భక్ష్య భోజ్యాదులతో కూడిన నైవేద్యము పెట్టాలి. ఈ విధంగా కార్తీక శుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాస్య తుది వరకు నక్తవ్రతం చేస్తే కార్తీకమాస వ్రతము పూర్తవుతుంది. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి కావించాలి. కార్తీక మాసంలో సోమవారం శివప్రీతికే సోమవార వ్రతము చేసిన వారికి కైలాసంలో శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తిస్తుంది. సోమవార వ్రత విధానం ఎలాంటిది అంటే, సోమవారం నదీ స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి ఝామున భుజించాలి. ఆ రోజున ఇతరులలాగా పదార్థం గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపముల నీవు నశించును. ఇంకా అత్యంత నిష్ఠతోనూ భక్తితోనూ ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం రాత్రి కూడా నిద్రింపోక పురాణాది పఠనంతో జాగరణ చేసి మరునాడు శక్తి కొలదిగా బ్రాహ్మణులకు సంతర్పణను చేసి తరువాత భుజించాలి. ఈ పై రెండూ చేయలేనివారు సోమవారం రోజు నపరాణము వరకు ఉండి భుజించాలి. ఇందులో ఏది చేయుడానికి శక్తి లేకపోతే నదీస్నానం చేసుకుని భగవంతుని ధ్యానించాలి. సోమవారం రోజు స్త్రీగాని పురుషుడుగాని నక్షత్ర దర్శనం అయ్యేవరకు ఉపవాసం చేసి తరువాత భుజించిన వారి పాపాలు అగ్నిలో పడిన దూదివలే నాశనం అవుతుంది. ఆ రోజున శివుడికి అభిషేకం చేసి బిల్వదళములతో సహస్రనామార్చన చేసి ఇతరులచే చేయించుమా శివపంచాక్షరీ మంత్రాన్ని జపించినా వారిని శివుడు ఆనుగ్రహించి సర్వసంపదలను సమస్త శుభాలను చేకూరుస్తాడు. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని నెయ్యితో గాని అవిసె నూనెతో గాని ఇప్పనూనెతో గాని లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో 30 రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్లు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.